నమస్తే, వెల్కమ్ టు ABN Diksuchi. జార్జియాలో MBBS ఎలా ఉంటుంది? యూరోపియన్ యూనివర్సిటీలో MBBS గురించి మనతో చర్చించడానికి యూరోపియన్ యూనివర్సిటీ డిప్యూటీ డీన్ మిస్ నీనో గారు మరియు విసోర్స్ సంస్థ ప్రతినిధి అక్రమ్ గారు, CEO నాగేంద్ర గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అక్రమ్ గారు. హలో నాగేంద్ర గారు. హలో మిస్ నీనో. వెల్కమ్ టు అవర్ స్టూడియో. అసలు నా అక్రమ్ గారు, మీరు ముందుగా చెప్పండి, అసలు జార్జియా కంట్రీ గురించి తెలియచేయండి. ఎలా ఉంటుంది కంట్రీ? జార్జియా కంట్రీ గురించి మాట్లాడుకోవాలంటే వరల్డ్లోనే థర్డ్ సేఫెస్ట్ కంట్రీ అండి. ఇది యూరప్లో లొకేట్ చేస్తుంది. దాంతోపాటుగా చూసుకుంటే కనుక మనకి జార్జియా యొక్క క్యాపిటల్ సిటీ ఏదైతే ఉందో అది టిబ్లిసీ సిటీ అన్నమాట. ఇప్పుడు యూరోపియన్ యూనివర్సిటీ ఏదైతే ఉందో అది టిబ్లిసీ సిటీలో లొకేట్ చేస్తుందండి. సో ఈ సిటీ గురించి ముఖ్యంగా మాట్లాడుకుంటే యూరప్లో, అదేవిధంగా జార్జియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ లార్జెస్ట్ సిటీ అండ్ వెరీ పాపులేటెడ్ సిటీ అండి. మనకి ఎక్కడికి పంపించుకున్నా కానీ, అంటే విదేశాల్లో కానీ లేకపోతే ఇండియాలో అయినా కానీ, మనం ఎక్కడికి పంపించుకునేటప్పుడైనా మనం చూసుకునేది ముందు సేఫ్టీ, సెక్యూరిటీ చూసుకుంటాం. తర్వాత చూసుకునేది క్లైమేటికల్ కండిషన్స్ చూసుకుంటాం. క్లైమేటికల్ కండిషన్ విషయానికి వస్తే టిబ్లిసీ సిటీ క్లైమేట్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్గా మన బెంగళూరు క్లైమేట్తో మ్యాచ్ అవుతుంది. దీంతో పాటు అక్కడ లోకల్ పీపుల్ చూసినా కానీ వాళ్ళు కూడా వెరీ ఫ్రెండ్లీ పీపుల్ అండి. వాళ్ళు ఫారినర్స్ని గాడ్ గివెన్ గిఫ్ట్గా భావిస్తారు. సో హాస్పిటాలిటీలో కూడా మనకి బెస్ట్ సూటబుల్ కంట్రీ అండి అండ్ సూటబుల్ సిటీ. దీంతో పాటు చూసుకుంటే టిబ్లిసీ సిటీ విషయానికి వస్తే ఆ సిటీ యూరప్లోనే బెస్ట్ టూరిస్ట్ అండ్ లివింగ్ సిటీగా గుర్తింపు పొందింది. ఇది ఫోర్బ్స్ మ్యాగజైన్లో కూడా టిబ్లిసీ సిటీ పేరుని పొందుపరచడం జరిగిందండి. MBBS చేయాలనుకుంటే ప్రతి స్టూడెంట్కి, గత కొన్నేళ్ళుగా మేము చూస్తూనే ఉన్నామండి, ప్రతి స్టూడెంట్కి MBBS విదేశాల్లో చేద్దామనుకునే అందరికీ కూడా డ్రీమ్ సిటీగా టిబ్లిసీ సిటీ గుర్తింపు పొందింది. అండ్ ఈవెన్ ఫేవరెట్ సిటీ అండ్ ఫేవరెట్ కంట్రీ ఈజ్ ఎ జార్జియా ఫర్ MBBS అబ్రాడ్ టు స్టడీ అండి. రైట్, మొత్తానికి MBBS చేయడానికి జార్జియా ఇస్ ద బెస్ట్ కంట్రీ అంటారు. అవును. దెన్ వై, హౌ అబౌట్ మిస్ నీనో, why European university is best in Georgia? Why not other universities? Well, thank you for this question. There are several reasons why European university is so well known and famous, not only in Georgia but in foreign countries. First of all, we have very strong curriculum programs of medicine at our faculty, syllabuses, and all these programs are according the European Union standards and American system. So because of that, it has too many practical skills which are very necessary for the future doctors. Secondly, we have the whole facilities which are needed for the students of medicine faculty. We have special simulation center at the university, in our university building. We have laboratories where students are doing their laboratory works, and this is very important. At this moment, we have two main buildings, but one building especially is only for students of medicine faculty. And third, and the most important thing is that European University is the only private university which has its own hospital. And why it is so important, I would like to explain. So duration of our program, according to the legislation of Georgian system and according to the rules of European standards, duration of the program is for 6 years, which is, let's say, divided into two parts. First part, for 3 years, students have some basic subjects for which they use these laboratory rooms and they use this simulation center. Last 3 years, they have clinical curations, which means that they are sent to our hospital. But our hospital is not the only place where they will have the opportunity to communicate with the real patients, but we have several agreements with almost all hospitals and clinics in Tbilisi, which means that we can send our students to different hospitals, not only to our own hospital. Right, Ms. Nino, as you said, faculty is most important. Then how do you take care of the faculty? How do you select them?
When the students come to our university, I am one of the responsible persons who is taking care of them with my team, of course. It means that when they become the part of our family, we say like that, we are always taking care of them. We are explaining how it works, what is important for them to follow, and etc. It's very easy. They have the special timetable, they have the special schedule, they know the program and curriculum very well because they have the special meeting with the dean of the faculty, with me as the vice dean of the faculty, with the head of the program. So all these things are explained at the very beginning, which is very comfortable for them to follow the rules and the program which they have at the university. As I said, first steps are very important to be a student. So because of that, from the very beginning, they have that special clinical skills as a subject from the first semester, and for this basic knowledge helps them, which they will get for first 3 years, helps them to have to act like a real doctors for the last 3 years during the clinical curations in our hospital. Then Ms. Nino, to learn a subject, interaction is most important. So how do you deal with that? Well, interaction is most important. I totally agree. That's why we have, when we are working on the program, and program is also accredited and authorized by the, according to the legislation of Georgia, of course. When we were working on the program, we realized that this integrity and this this practical part is very important. That's why we put it in each subject and in whole program. So this whole program, and which has its own outcomes, we are doing our best and we are doing everything to go to these outcomes of the program. These outcomes are very important for the future doctors. That's why they have that special skills to become doctors and to also pass the most important exams in their lives. I mean, for example, we have the graduates from India who already passed FMG exam with the great results, and we are very proud of them. And the most important thing is that when they decided to pass this exam, they graduated, and in several months, I mean in 2 months, they already passed the exam, which means that the program and curriculum is done even according to the topics which are covered during the FMG exam. So that helped them not to waste the time for preparation, but to do this exam directly, and they did it with great results, as I've already mentioned. అయితే నాగేంద్ర గారు, ఈ యూరోపియన్ యూనివర్సిటీ రికగ్నిషన్ అప్రూవల్ గురించి కొంచెం తెలియజేస్తారా? ప్రతి స్టూడెంట్ బయట కంట్రీలో ఎంబీబీఎస్ చేద్దాం అనుకున్నప్పుడు ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే ఎంబీబీఎస్తో పాటు ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పీజీ ఆపర్చునిటీస్కో లేకుంటే ప్రాక్టీస్ చేసుకోవడానికి వెళ్ళాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాకి రావాలనుకుంటే ఎన్ఎంసీ అంటే నేషనల్ మెడికల్ కమిషన్ గుర్తింపు ఉండాలి. అలా కొన్ని కంట్రీస్ కింద గుర్తింపులు ఉన్నాయి. వాళ్ళ రెగ్యులేషన్ బాడీతోని యూనివర్సిటీకి రికగ్నేషన్ ఉంటే ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ మెడిసిన్ ఎక్కడ అబ్జెక్షన్స్ లేకుండా ఇమీడియట్గా వాళ్ళ కంట్రీ ఎగ్జామ్ ఏదైతే లైసెన్సింగ్ ఎగ్జామ్ ఉందో అది కంప్లీట్ చేసుకోవడానికి ఆపర్చునిటీ ఇమీడియట్గా వచ్చింది. మన యూరోపియన్ యూనివర్సిటీ రికగ్నేషన్స్ గురించి చూసుకుంటే, వెన్ కమింగ్ టు ప్రతి స్టూడెంట్కి ఏంటంటే ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ ఎంబీబీఎస్ ఇండియాకి రావాలని చెప్పి ఉండిద్ది. అంటే మనది పుణ్యభూమి, ఖచ్చితంగా రావాలనుకుంటాం, ప్రతి స్టూడెంట్ అనుకుంటారు అది 100% రావాలి. మన ఇండియాకి వచ్చిన తర్వాత ఏంటంటే ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కమిషన్ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అనే ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. ఆ ఎగ్జామ్కి మనము క్వాలిఫై అవ్వాలన్నా లేకుంటే ఎగ్జామ్ అటెండ్ అవ్వాలన్నా కూడా ఖచ్చితంగా ముందు యూనివర్సిటీకి ఎన్ఎంసీ అప్రూవల్ రావాలి. నేషనల్ మెడికల్ కమిషన్ అంటే నేషనల్ మెడికల్ కమిషన్ గుర్తింపు ఉన్న యూనివర్సిటీ మన యూరోపియన్ యూనివర్సిటీ. అండ్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ మెడిసిన్ ఒకవేళ యూఎస్కి వెళ్ళి సెటిల్ అవ్వాలన్నా, యూకేకి వెళ్ళి సెటిల్ అవ్వాలన్నా యూఎస్లో ఈసీఎఫ్ఎంజీ అని చెప్పి ఉంటుంది, ఎడ్యుకేషన్ కమిషన్ ఫర్ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్. ఆ గుర్తింపు అనేది యూనివర్సిటీకి ఉండాలి. ఈ యూనివర్సిటీ వచ్చేసి ఈసీఎఫ్ఎంజీ అప్రూవల్లో ఉన్న యూనివర్సిటీ. అండ్ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇది ఎలా చెక్ చేసుకోవచ్చు అంటే WDOMS అని చెప్పి ఉంటుంది, వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మెడికల్ స్కూల్స్. ఈ వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మెడికల్ స్కూల్స్లో మన యూనివర్సిటీ వచ్చేసి లిస్టెడ్ యూనివర్సిటీ. అండ్ మనకు యూరోప్లో వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న స్టూడెంట్స్ కొంతమంది జర్మనీకి వెళ్దామని, కొంతమంది ఇటలీకి, నెదర్లాండ్స్కి, ఫ్రాన్స్కి, ఆస్ట్రియా, ఫిన్లాండ్, పోలాండ్, దెన్ అలా చాలా కంట్రీస్కి 26 కంట్రీస్కి వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వాలనుకుంటే వాళ్ళకి యూరోపియన్ కౌన్సిల్కి కూడా ఒక రెగ్యులేషన్ బాడీ ఉంది, లైక్ AMSC, అసోసియేషన్ ఆఫ్ మెడికల్ స్కూల్స్ ఇన్ యూరోప్. అండ్ అట్ ద సేమ్ టైమ్ యూఫా, యూరోపియన్ యూనియన్ ఫర్ పబ్లిక్ హెల్త్ అసోసియేషన్ అని చెప్పేసి ఈ గుర్తింపులు కూడా మన యూరోపియన్ యూనివర్సిటీకి ఉంది. అంటే ఒక్కసారి స్టూడెంట్ ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయిన వెంటనే వీళ్ళు బయట కంట్రీకి వెళ్ళి పీజీ చేసుకోవాలన్నా, ప్రాక్టీస్ చేసుకోవాలన్నా ఖచ్చితంగా ఈ గుర్తింపులు అనేవి ఉండాలి. ఇవన్నీ గుర్తింపులు యూరోపియన్ యూనివర్సిటీకి ఉన్నందుకు గాను స్టూడెంట్ ఒక్కసారి కంప్లీట్ అయిన వెంటనే ఏ కంట్రీకైనా వెళ్ళి సొంతంగా సెటిల్ అవ్వడానికి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి మన యూనివర్సిటీ ద్వారా, యూరోపియన్ యూనివర్సిటీ ద్వారా. అయితే నాగేంద్ర గారు, యాజ్ ఎ సీఈఓగా మీరు చెప్పండి, అబ్రాడ్లో చదవాలంటే అకార్డింగ్ టు ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయి?
ఇప్పుడు రీసెంట్గా మనకు 2021 నవంబర్లో ఇండియన్ గవర్నమెంట్ ఒక కొత్త జియో పాస్ చేసిందండి. నేషనల్ మెడికల్ కమిషన్, ఇంతకుముందు ఎంసీఏ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని ఉండేది, ఇప్పుడు నేషనల్ మెడికల్ కమిషన్ లాగా మనకు రెగ్యులేషన్ వచ్చింది. నవంబర్లో కొత్త జియో ఏంటంటే స్టూడెంట్స్ ఎవరైనా ఎంబీబీఎస్ చదువుకోవాలి, అబ్రాడ్లో వెళ్ళి ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకోవడానికి స్టూడెంట్కి కొన్ని కండిషన్స్ పెట్టారు. ఏంటంటే ఫస్ట్ వచ్చేసి 54 months కోర్స్ డ్యూరేషన్ ఉండాలి, అట్ ద సేమ్ టైం 12 months వచ్చేసి ఇంటర్న్షిప్ ఉండాలి. అంటే ఓవరాల్గా 66 months, అంటే టోటల్లీ 5.5 years ఖచ్చితంగా మినిమం కోర్స్ డ్యూరేషన్ ఉండాలి విత్ ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్. వెన్ కమింగ్ టు మన యూరోపియన్ యూనివర్సిటీ చూసుకుంటే 6 years మెడిసిన్ ఉండిద్దండి. ఎవరైనా స్టూడెంట్స్ 5.5 years బిలో ఎంబీబీఎస్ చదువుకుంటే దట్ డిగ్రీ ఈస్ నాట్ వ్యాలిడ్ ఇన్ ఇండియా. మన ఇండియాలో డిగ్రీ పనిచేయదండి. ఎవరైనా స్టూడెంట్స్కి 4 yearsలో ఎంబీబీఎస్ కంప్లీట్ అవుద్ది, 5 yearsలో ఎంబీబీఎస్ కంప్లీట్ అవుద్ది అని చెప్పానంటే ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్. అండ్ జార్జియాలో సిస్టమ్ ఏంటంటే 100% స్టూడెంట్స్ 6 years మెడిసిన్ చదువుకుంటేనే, అది ఆ కంట్రీ లైసెన్స్ అయినా లేకుంటే బయట కంట్రీస్కి వెళ్ళి పీజీ చేసుకోవడానికైనా గవర్నమెంట్ ఆపర్చునిటీ ఇచ్చింది తప్పించి బిలో 6 years చదువుకుంటే దట్ డిగ్రీ ఈస్ నాట్ వ్యాలిడ్ ఇన్ ఇండియా అండ్ అక్రాస్ ద వరల్డ్. అండ్ వన్ మోర్ థింగ్ అంటే ఏంటంటే మన ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్లో ఉండాలి. ఈ చదువు అంతా కూడాను మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్లో ఉండాలి. వెన్ కమింగ్ టు మన యూరోపియన్ యూనివర్సిటీలో చూసుకుంటే నాట్ ఓన్లీ ఇండియన్స్, మన ఇండియన్సే కాదండి, జార్జియన్స్ అండ్ ఇండియన్స్ మాత్రమే కాదు, అక్రాస్ 86 countries నుంచి స్టూడెంట్స్ చదువుకుంటున్నారు యూనివర్సిటీలో. అంటే మనకు యూఎస్ నుంచి కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, యూకే నుంచి ఉన్నారు. వెన్ కమింగ్ టు మన యూరోపియన్ యూనియన్ 26 countries నుంచి కూడా స్టూడెంట్స్ చదువుకోవడం యూనివర్సిటీకి రావడం జరుగుతుంది. సో అందరూ ఇజ్రాయలీస్ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి 100% మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ వచ్చేసి ఇంగ్లీష్లో చెప్పడం జరిగింది యూనివర్సిటీలో. అండ్ మనకు ఇంటర్న్షిప్ సర్టిఫికేట్తో పాటు రావాల్సి ఉంటుంది స్టూడెంట్. ఎంబీబీఎస్ లో థియరీ ఎంత ఇంపార్టెంట్, క్లినికల్స్ కూడా అంతే ఇంపార్టెంట్, అప్పుడే వాళ్ళు అంత తరోగా అవుతారు, రైట్? ప్రాక్టికల్స్. సో క్లినికల్ సెషన్ లో ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు, ఎలా ఉంటుంది? అంటే మామూలుగా బ్యాచ్కి ఒకవేళ ఒక క్లాస్కి బ్యాచ్ని ఎలా చేస్తారంటే 20 members ఈచ్ క్లాస్కి ఉంటారండి. మినిమం బ్యాచ్ అంటే మాక్సిమం బ్యాచ్ ఒక స్టూడెంట్ ఒక బ్యాచ్కి ఓన్లీ 20 members తీసుకుంటారు. దట్ టు ఫర్ క్లినికల్స్కి ఏం చేస్తారంటే 10 members డివైడ్ చేస్తారు. దాంట్లో కూడా 2 batches లా చేసి 10 members చొప్పున డివైడ్ చేస్తారు. అండ్ యూనివర్సిటీ ఏంటంటే 3D స్టీరియోస్కోపిక్ సిస్టమ్ని ఫాలో అవుతారు వీళ్ళు. అంటే ఏంటంటే రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్, అంటే రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ లాగా వీళ్ళకు 3D సిస్టంలో క్లాసెస్ అనేది చెప్పడం జరిగింది. అండ్ వెన్ కమింగ్ టు అటాచ్మెంట్లో యూనివర్సిటీకి ద ఓన్ హాస్పిటలే కాకుండా 40 అటాచ్డ్ హాస్పిటల్స్ ఉన్నాయి టిబ్లిసి సిటీలోనే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మెడిసిన్ అనేది ఒకటే దగ్గర కూర్చొని చదువుకునేది కాదు. సబ్జెక్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ కార్డియోకి ఒక హాస్పిటల్కి వెళ్ళి వీళ్ళు నేర్చుకోవాల్సి ఉంటుంది, న్యూరాలజీకి ఒక హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉంటుంది, అండ్ గైనకాలజీకి, ఆర్థోపెడిక్స్కి, ఇలా ఆంకాలజీకి డిఫరెంట్ సబ్జెక్ట్కి సంబంధించిన హాస్పిటల్స్తో పాటు వీళ్ళు అటాచ్మెంట్ అయి ఉన్నారు కాబట్టి ఆ సబ్జెక్ట్కి తగ్గట్టుగా వీళ్ళు అక్కడ హాస్పిటల్స్కి తీసుకెళ్ళి డైరెక్ట్ డాక్టర్స్ సూపర్విజన్లో వీళ్ళకు క్లినికల్స్ అని నేర్పించడం జరిగింది. అయితే అక్రమ్ గారు, ఎంబీబీఎస్ తర్వాత పీజీ మరియు ఆపర్చునిటీస్ గురించి తెలియజేస్తారా? ఎంబీబీఎస్ తర్వాత పీజీ ఆపర్చునిటీస్ గురించి చూసుకుంటే కనుక ఇప్పుడు ఇండియాలో ఎంబీబీఎస్ చేసినా బయట ఎంబీబీఎస్ చేసినా ఎవరైనా కానివ్వండి, ఎంబీబీఎస్ అయిన తర్వాత నెక్స్ట్ ఎగ్జిట్ ఎగ్జామ్ అనేది అప్పీర్ అవ్వాలండి. నెక్స్ట్ ఎగ్జిట్ ఎగ్జామ్ పాస్ అవుతే వాళ్ళకి ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవడానికి లైసెన్స్ ఇస్తారు. దాంట్లో వచ్చే మెరిట్ని బట్టి పీజీ సీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ మనకి గవర్నమెంట్ కాలేజ్లో చదివినా, ప్రైవేట్ కాలేజ్లో చదివినా అదే ప్రాసెస్. ఈవెన్ మనం జార్జియాలో కానీ వేరే ఏ కంట్రీలో చదువుకున్నా కానీ అదే సిస్టమ్ అనేది ఇప్పుడు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎన్ఎంసీ వచ్చిన తర్వాత నుంచి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేంజ్ అయ్యాయి కాబట్టి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని, అంటే అంతకుముందు నుంచి ఏదైతే మన ఎఫ్ఎంజీ ఉందో, ఇందాక మేడం కూడా చెప్పారు, లీనో మేడం కూడా, మా స్టూడెంట్స్ కూడా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. యూరోపియన్ యూనివర్సిటీ స్టూడెంట్స్ కూడా మంచి పర్సంటేజ్తో ఎఫ్ఎంజీ ఎగ్జామ్ అనేది రీసెంట్గా క్లియర్ కూడా చేయడం జరిగింది. రీసెంట్ ఎగ్జామ్లో కూడా అండ్ టాప్ ర్యాంక్స్ కూడా తెచ్చుకోవడం జరిగిందండి యూరోపియన్ యూనివర్సిటీ స్టూడెంట్స్. సో దాన్ని ఈ ఎఫ్ఎంజీ ఎగ్జామ్కి మేము ముందు నుంచే, అంటే ఐ మీన్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత నుంచి కోచింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నామండి. ఆల్రెడీ ఎవరైతే స్టూడెంట్స్ మా యూనివర్సిటీస్లో చదువుతున్నారో ఆ యూనివర్సిటీస్లో ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా దీంతో పాటుగా ఎఫ్ఎంజీతో పాటు నెక్స్ట్ ఎగ్జిట్ ఎగ్జామ్కి రాబోయే కొత్త నెక్స్ట్ ఎగ్జిట్ ఎగ్జామ్ కూడా స్టూడెంట్స్ని మేము రెడీ చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి కావాల్సిన గైడెన్స్ కానీ, కోచింగ్ కానీ, ఎగ్జామినేషన్స్ కానీ కండక్ట్ చేసి స్టూడెంట్స్ని ఫస్ట్ అటెంప్ట్ లేదంటే మ్యాక్సిమం సెకండ్ అటెంప్ట్లో క్లియర్ చేసుకునే విధంగా మేము రెడీ చేసుకుంటాం. దీంతో పాటు చూసుకుంటే మనకి యుఎస్ ఉందండి, అమెరికాకి సంబంధించిన యుఎస్ఎంఎల్, యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామినేషన్, దాని ప్రిపరేషన్కి సంబంధించిన ఏదైతే కోచింగ్ ఉందో అది కూడా యూనివర్సిటీ నుంచి స్టూడెంట్స్కి సపోర్ట్ దొరుకుతుంది. మేము దానికి కావాల్సిన ఎగ్జామినేషన్స్, దానికి సంబంధించిన కోచింగ్ అనేది మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కెనడియన్ మెడికల్ కౌన్సిల్, ఆస్ట్రేలియన్ మెడికల్ కౌన్సిల్, న్యూజిలాండ్, అదేవిధంగా యూకేకి సంబంధించిన ఎగ్జామ్ ప్లాబ్ 1, ప్లాబ్ 2, ఈ ఎగ్జామ్స్ అన్నిటికి కూడా స్టూడెంట్ ఇంట్రెస్ట్ని బట్టి సపరేట్ బ్యాచెస్గా డివైడ్ చేసి కోచింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. అంటే ఏదో ఎంబీబీఎస్
చేర్పించడమే కాకుండా ఎంబీబీఎస్ ఫస్ట్ డే నుంచి ఎంబీబీఎస్ కంప్లీట్ అయ్యేంత వరకు స్టూడెంట్స్కి కావాల్సినవన్నీ కూడా దగ్గరుండి చూసుకుంటున్నాం ఆల్రెడీ. అంటే సర్వీసెస్ కానీ ఫెసిలిటీస్ కానీ, దాంతోపాటు కోచింగ్స్, పీజీ ఆపర్చునిటీకి సంబంధించిన కోచింగ్స్ని కూడా ప్రొవైడ్ చేస్తూ వన్ ఆఫ్ ద టాప్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్గా ఎంబీబీఎస్ అంటే జార్జియాలో ఎంబీబీఎస్ అంటే వీసోర్స్ అంటే జార్జియా అనే స్థాయికి మేము ఎదగడం జరిగిందండి. Oh, good. Tell me, Miss Nina, tell me about scholarship and exchange programs provided by European University. We have different internal scholarships for the students because we realize that this is the extra motivation for them to become better and better. Because of that, we have regulations. According to this, at the end of each semester, we are having the ranking list of top-rated students, which means that for 15 to 20 students, we will give some monthly scholarship for the whole semester. Normally, when the students are getting the scholarship, they are more motivated, so they are getting the scholarship for the next semester as well, which means that sometimes they have during 6 years they have this scholarship, but it's because of their grades, it's because of they are working hard, and it's because we are giving them this extra opportunity. For the international exchange programs, we are part of as a country, Georgia is a part of Erasmus Plus exchange program, but our university is taking part on these exchange programs as well. This was the reason when we sent our several students last semester and this semester as well to different European countries, and they will spend there 1 month. And also we have some bilateral agreement with different European countries and European universities. According to this agreement, we are sending our students sometimes for several weeks, sometimes for even 1 semester, and they are getting this experience to that university. They are coming back and sharing this experience to other students who are motivated to take part in the same international exchange program. We think that these different and so many exchange programs, and also this internal scholarship which is provided by the university, gives the students motivation to become better and better from semester to semester. Right. అయితే నాగేంద్ర గారు, పేరెంట్స్ అబ్రాడ్ పిల్లల్ని పంపించాలంటే పేరెంట్స్ చాలా భయపడతారు. ఎస్పెషల్లీ అక్కడ ఫుడ్ ఎలా ఉంటుందో, హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయో, ఎంతవరకు సేఫ్టీయో కాదో అని కొంచెం ఆలోచిస్తారు. దీనికి మీరేం సమాధానం చెప్తారు? ప్రతి పేరెంట్ వాళ్ళ పిల్లల్ని పంపించే ముందు మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటంటే, అందరూ మెయిన్ ప్రియారిటీ చూసుకునేది సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పరంగా మారితే ఇందాక మనకు సార్ చెప్పినట్టు జార్జియా ఈజ్ వరల్డ్స్ 3rd సేఫెస్ట్ కంట్రీ అండి. ప్రపంచంలోనే 3rd సేఫెస్ట్ కంట్రీ జార్జియా. సో సేఫ్టీ పరంగా మనము భయపడడానికి లేదు. మేము పంపించే దాంట్లో కూడా 70% గర్ల్స్ ఉన్నారు. స్టూడెంట్స్లో 70% అమ్మాయిలు జార్జియాకి ప్రిఫర్ చేయడం జరిగింది. అండ్ వెన్ కమింగ్ టు మనము ఫుడ్ అండ్ అకామిడేషన్ గురించి మాట్లాడుకుంటే, ఇందాక చెప్పినట్టు వీసోర్స్ అంటే జార్జియా అంటే వీసోర్స్ అని పేరు రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మాది మెయిన్ బేస్ స్టార్టింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ ఇయర్ మేము మెడిసిన్ ఎప్పుడైతే స్టార్ట్ చేసామో అప్పటి నుంచి కూడా మేము మెయిన్ బేస్ చేసుకుని జార్జియానే. ఎందుకనంటే ఫస్ట్ ఒక యూనివర్సిటీనో లేదంటే ఒక కంట్రీనో మేము చూస్ చేసుకునే ముందు ఫస్ట్ మేము డైరెక్ట్గా యాజ్ ఎ కన్సల్టెంట్ లాగా ఆలోచన చేయకుండా ఒక పేరెంట్ పొజిషన్లో ఉండి, ఒకవేళ మా అమ్మాయినో మా అబ్బాయినో ఒకవేళ పంపించాలి అనుకున్నప్పుడు పేరెంట్కి కావాల్సిన ఏవైతే ఇన్ఫర్మేషన్ జాగ్రత్తలు ఏవైతే ఉంటాయో అవన్నీ ముందు మేము ఆలోచన చేసుకొని, ఆ తర్వాత ఓకే మనకి ఇది అన్నిటికీ సూటబుల్ అనుకున్న తర్వాత మా టీం అంతా ఒక డిస్కషన్ లాగా చూసుకొని ఆ తర్వాత మేము డెసిషన్ తీసుకుంటాం తప్పించి డైరెక్ట్గా మన దగ్గర అక్కడ యూనివర్సిటీ ఇక్కడ యూనివర్సిటీ అని చెప్పి స్టెప్ అనేది మేము తీసుకోమండి. వెన్ కమింగ్ టు మన ఆఫీస్ గురించి మాట్లాడుకుంటే వీసోర్స్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మాది ఇండియాలో రిజిస్టర్డ్ కంపెనీ. అట్ ద సేమ్ టైం జార్జియాలో కూడా మాది రిజిస్టర్డ్ కంపెనీ. వీసోర్స్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ పేరుతోటి మన జార్జియాలో కూడా ఆఫీస్ ఉండడం జరిగింది. జార్జియాలో కూడా మాది రిజిస్టర్డ్ కంపెనీ. సో స్టూడెంట్స్ ఏంటంటే అక్కడ దిగిన తర్వాత మా ఓన్ హాస్టల్స్ ఉన్నాయి. ఒకసారి జార్జియాకి ఎంటర్ అయ్యారంటే స్టూడెంట్స్ అందరూ ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 750 మెంబర్స్ స్టూడెంట్స్కి పైన మా హాస్టల్స్లో ఉండడం జరిగింది. అండ్ వీఆర్ మెయింటైనింగ్ అవర్ ఓన్ హాస్టల్స్ దేర్ ఇన్ జార్జియా. ఎక్కడైనా స్టూడెంట్స్కి ఏమైనా ఫుడ్లో కానివ్వండి, లేకుంటే ఏమన్నా అకామిడేషన్లో కానివ్వండి, ఇప్పటిదాకైతే ఇష్యూస్ అనేది ఏం కాలేదు. మా ఓన్ ఆఫీసెస్ ఉంటాయి కాబట్టి మేము చిన్న ఏమైనా అడ్జస్ట్మెంట్స్ ఉంటుందంటే మా ఆఫీసెస్కి వెళ్ళి అక్కడ కంప్లైంట్స్ రేజ్ చేస్తారు. వాళ్ళు అక్కడక్కడనే సాల్వ్ అయిపోయింది. అవ్వని పరిస్థితులు ఏంటంటే వాళ్ళు మా ఆఫీసెస్ ఇక్కడ అప్రోచ్ అవుతారు పేరెంట్స్ కొంతమంది. అవ్వని పరిస్థితి ఇప్పటిదాకా అవ్వలేదు కాబట్టి, కాకపోతే ఎవరైనా పేరెంట్స్ మమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకుంటే మా ఆఫీసెస్ ఇక్కడ హైదరాబాద్ దిల్సుఖ్నగర్లో మన ఆఫీస్ ఉంది. ఆంధ్రాలో వచ్చేసి విజయవాడ, తిరుపతి, వైజాగ్,
అట్లా ప్రతి ఏరియాస్లో మా ఆఫీసెస్ ఉన్నాయి కాబట్టి పేరెంట్స్ మమ్మల్ని తొందరగా అప్రోచ్ అవ్వచ్చు. ఫుడ్ అండ్ అకామిడేషన్ పరంగా మా ఓన్ హాస్టల్స్ మన ఆంధ్ర ఫుడ్ అవైలబిలిటీలో ఉందండి ఇక్కడ మన హాస్టల్స్లో. మెయిన్ పర్సన్ వచ్చేసి చెఫ్ మన మలక్పేట నుంచే షెఫీ గారు అని చెప్పేసి చాలా ఇయర్స్ బ్యాక్ ఆయన వెళ్ళారు. ఆయనే మొత్తం హాస్టల్ ఫుడ్ మెయింటెనెన్స్ అంతా వాళ్ళు చూసుకుంటారు. అండ్ వెన్ కమింగ్ టు మా మెయిన్ బాస్ మా డైరెక్టర్ గారు కామినేని శివ అని చెప్పేసి హీ విల్ బి స్టేయింగ్ ఇన్ జార్జియా. ఆయన జార్జియాలో ఉండడం జరిగింది. అట్ ద సేమ్ టైం మనకు మా స్టాఫ్ ఇండియన్స్ ఒక 10 members స్టాఫ్ ఉండడం జరిగింది. దాంతోపాటు ఒక 15 members లోకల్ స్టాఫ్. అంటే సెక్యూరిటీ పరంగా, ఫుడ్ పరంగా, అకామిడేషన్ పరంగా స్టూడెంట్కి ఎక్కడ కూడా ఏ టైంలో చిన్న ఇబ్బంది కూడా అవ్వకుండా ప్రతి ఒక్కటి మేము ఎవ్రీ ఇయర్ రెక్టిఫై చేసుకుంటా డే బై డే ఇలా అన్ని వెరిఫై చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే జార్జియా కంట్రీలో మీరు డైరెక్ట్గా చూసుకున్నా కూడా వెరీ స్ట్రాంగ్ కంపెనీ ఏదన్నా కన్సల్టెన్సీ ఉందని చెప్పాలంటే మాత్రం ఓన్లీ వీసోర్స్. అందుకే మాకు ఇప్పుడు ఇంతమంది స్టూడెంట్స్ని పంపించిన తర్వాత వాళ్ళ సక్సెస్ స్టోరీ, స్టూడెంట్స్ సక్సెస్ అవ్వడం, ఇక్కడికి వచ్చాక FMG క్రాక్ చేయడము, యూఎస్కి వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోయిన స్టూడెంట్స్ కొంతమంది, యూకేలో సెటిల్ అయిన పిల్లలు చాలామంది ఉన్నారు. అట్లా వీళ్ళు ఎవరికి వాళ్ళు స్టూడెంట్స్ సెటిల్ అయిపోవడం జరిగింది. యూరోపియన్ యూనియన్లో కొంతమంది ప్రాక్టీస్ చేసుకుంటూ అలా ఉన్నారు. కాబట్టి మనకు వీసోర్స్ అంటే జార్జియా అంటే వీసోర్స్ అని మనకు పేరు కూడా రావడం జరిగింది. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. రైట్. అయితే అడ్మిషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? అడ్మిషన్ ప్రొసీజర్ గురించి మనం మాట్లాడుకుంటే మనకు ఆఫీసెస్ పేరెంట్స్ ఎవరైతే యూరోపియన్ యూనివర్సిటీకి అడ్మిషన్ తీసుకుందాం అనుకుంటున్నారో మన ఆఫీసెస్ వచ్చేసి దిల్షునగర్లో మన ఆఫీస్ ఉంది, మెయిన్ కార్పొరేట్ ఆఫీస్. అండ్ ఫ్రమ్ ఆంధ్ర వచ్చేసి విజయవాడ బెంచ్ సర్కిల్లో ఆఫీస్ ఉండడం జరిగింది, వైజాగ్ MVP కాలనీలో ఆఫీస్ ఉంది, అండ్ తిరుపతిలో లక్ష్మీపురం సర్కిల్లో మన ఆఫీస్ ఉండడం జరిగింది. స్టూడెంట్స్ ఎవరైతే అడ్మిషన్స్ తీసుకోవాలి యూరోపియన్ యూనివర్సిటీకి అనుకుంటున్నారో అక్కడ ఆఫీసెస్కి అప్రోచ్ అవ్వచ్చు. అండ్ డైరెక్ట్ మన హైదరాబాద్ ఆఫీస్ తెలిసిన అయితే డైరెక్ట్ నేనే స్టూడెంట్తోని డైరెక్ట్ నన్నే అప్రోచ్ అవ్వచ్చు. రైట్ మిస్ నీను, బీయింగ్ ఏ డిప్యూటీ డీన్ ఆఫ్ యూరోపియన్ యూనివర్సిటీ, సే ఎ ఫ్యూ వర్డ్స్ అబౌట్ VSource. VSource is a very strong company providing in Georgia last several years, because VSource is very qualified team of very qualified persons. So that means that we will do our job and they will do their job in the best way, and we will have the great final results of this collaboration. రైట్. అయితే అక్రమ్ గారు లేకపోతే నాగేంద్ర గారు మీరు ఎవరు చెప్తారు అబ్రాడ్లో చేయాలని చాలామంది కల. సో ఎలా ఎంచుకోవాలంటారు ఒక కరెక్ట్ యూనివర్సిటీని, ఒక కరెక్ట్ కన్సల్టెంట్ని ఎలా ఎంచుకోవాలంటారు? ఇప్పుడు మనకి అబ్రాడ్లో చూసుకుంటే అండి యూనివర్సిటీస్ చాలా కంట్రీస్కి మన పిల్లలు చాలా దేశాలకు వెళ్తున్నారు. మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నాం సేఫ్టీ, సెక్యూరిటీ అవన్నీ. ఇవన్నీ కాకుండా ఒక కన్సల్టెన్సీకి ఒక యూనివర్సిటీకి ఉండాల్సింది ఏంటంటే మెయిన్ అగ్రిమెంట్ ఉండాలి. అంటే కొన్ని ఏజెన్సీస్కి ఎలా ఉంటాయంటే అగ్రిమెంట్స్ ఉండవు. అంటే వాళ్ళందరూ ప్రాసెస్ అంటే చేస్తారు. కానీ ఏంటంటే ఇందాక CEO గారు చెప్పినట్టు కూడా చూసుకుంటే ఆ కన్సల్టెన్సీకి యూనివర్సిటీకి డైరెక్ట్గా కనెక్షన్ ఉంటే కనుక వాళ్ళు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా, లేకపోతే ఏదైనా హాస్టల్లో ఇష్యూ అయినా, లేకపోతే ఫుడ్ ప్రాబ్లం అయినా, లేకపోతే ఏదైనా కానివ్వండి, ఎలాంటి ఇబ్బంది ఉన్నా కానీ ఆ కన్సల్టెంట్ దగ్గరుండి చూసుకోగలుగుతాడు. దీంతో పాటు కాంట్రాక్టర్ అయి ఉంటే కనుక యూనివర్సిటీకి కన్సల్టెన్సీకి కాంట్రాక్ట్ ఉంటే ఫీజుల్లో కూడా తేడా ఉంటుందండి. ఇప్పుడు యూరోపియన్ యూనివర్సిటీ చూడండి, యూరోపియన్ యూనివర్సిటీ ఫీజు $2,500 అనేది ప్రతి సెమిస్టర్ ఉంటుందండి. అంటే కోర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు ఇదే ఫీజు ఉంటుంది. నేను ఫీజు డైరెక్ట్గా ఇక్కడ మీడియా ముఖంగా నేను చెప్పగలుగుతున్నాను. ఇది డైరెక్ట్గా మేము కాంట్రాక్టర్గా చెప్పగలుగుతున్నాము. ఈ విధంగా ఏంటి అంటే మేము డైరెక్ట్ కాంట్రాక్టర్స్ కాబట్టి మేము పర్టికులర్లీ యూరోపియన్ యూనివర్సిటీ అనే కాదండి, మేము ఇంతవరకు ఏ యూనివర్సిటీకి పిల్లల్ని అయితే పంపిస్తూనే ఉన్నామో ఎన్నేళ్ళుగా ప్రతి యూనివర్సిటీకి కూడా మేము కాంట్రాక్టర్. కాబట్టి ప్రతి యూనివర్సిటీలో సేమ్ ఇదే సిస్టమ్ ఉంటుంది, డైరెక్ట్ కాంట్రాక్ట్ ఉంటుంది మాకు. కాబట్టి పేరెంట్స్కి కూడా ఫైనాన్షియల్ బర్డెన్ అనేది పడదు. ఫైనాన్షియల్ పడకుండా వాళ్ళకి ఏదైతే రీజనబుల్ ఫీజెస్ ఉన్నాయో ఆ రీజనబుల్ ఫీజెస్లోనే మేము అడ్మిషన్ ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది. ఎండ్ టు ఎండ్ అడ్మిషన్ ప్రాసెస్ నుంచి ఎగ్జిట్ ప్రాసెస్ వరకు MBBS కంప్లీట్ అయిపోయి PG సీట్ తెచ్చుకునే వరకు కూడా మేము అండదండలుగా మేము ఉంటామండి స్టూడెంట్కి, పేరెంట్కి కూడా. ఫైనల్గా చెప్పదలుచుకుంది ఏంటంటే జార్జియా వరల్డ్లో థర్డ్ సేఫెస్ట్ కంట్రీగా, దాని క్యాపిటల్ సిటీ అయిన టిబ్లిసీ వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీగా యూరోప్లో గుర్తింపు పొందింది. గుర్తింపు పొందడమే కాకుండా MBBS విదేశాల్లో చేద్దాం అనుకునే స్టూడెంట్స్ అందరికీ ఫేవరెట్ సిటీగా, క్లైమాటికల్ కండిషన్స్లో ఎలాంటి సమస్య లేకుండా, మంచు పడే ప్రాంతం కాకుండా, మన ఇండియన్ క్లైమేట్తో సూటబుల్ అయ్యే విధంగా ఉండడమే కాకుండా లాంగ్వేజ్ బ్యారియర్ లేకుండా పూర్తిగా ఇంగ్లీష్లో చదువులు, దాంతోపాటు లాంగ్వేజ్ ఏదైతే ఉందో లోకల్ పీపుల్ కూడా దాదాపు ఇంగ్లీషే మాట్లాడడం వల్ల జార్జియా ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డెస్టినేషన్, టిబ్లిసీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీగా
యూరోపియన్ యూనివర్సిటీ కూడా చూసుకుంటే మనకి టిబ్లిసీలో లొకేట్ చేస్తుందండి. సో యూరోపియన్ యూనివర్సిటీ 1 ఇన్బిల్ట్ హాస్పిటల్తో 40 అటాచ్డ్ హాస్పిటల్స్తో 1000 మెంబర్స్ ఇండియన్ స్టూడెంట్స్తో హైయెస్ట్ FMG పర్సంటేజ్ పాసింగ్ రేట్తో వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీగా జార్జియాలో గుర్తింపు పొందింది. సో యూనివర్సిటీ విషయానికి వస్తే కనుక మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ అండి. MBBS అబ్రాడ్లో చదువుకుందాం అనుకునే స్టూడెంట్స్ అందరికీ యూరోపియన్ యూనివర్సిటీ ఒక చక్కని అవకాశాన్ని అందిస్తుంది. మొత్తానికి అబ్రాడ్లో చదువుకోవాలి, MBBS చదువుకోవాలి అనుకున్న వారికి వీసోర్స్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అంటారు, రైట్? థ్యాంక్ యూ అక్రమ్ గారు, నాగేంద్ర గారు. థ్యాంక్ యూ మిస్ నీనో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఇది ఇవాల్టి దిక్సూచి. కీప్ వాచింగ్ ABN.